ప్రైజ్ లార్డ్. ఈరోజు మన ఆశీర్వాదము కొరకై దేవుని వాక్యము, పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అపోస్తుల కార్యాల 13వ అధ్యాయము 34వ వచనం. పవిత్రమైన ప్రతి వరమును పరలోకము నుంచి అనుగ్రహించబడినవే. తండ్రి దగ్గర నుంచి అనుగ్రహించబడిన ప్రతిది కూడా అది పవిత్రమైనదే. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి దగ్గరకు వచ్చి తన కుమారుడు రొట్టెనడిగితే రాతినిచ్చున, చేపనడిగితే పాము ఇచ్చున, వారు చెడ్డవారు అయ్యుండి తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని కోరుకుంటున్నారు. వాటికంటే మరి నిత్యముగా మీ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించును కదా అని వాక్యము సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మను బట్టి దావీదు తెలుసుకోగలిగాడు, మృతులను సజీవులుగా చేయగలడు అని దావీదు నమ్మగలిగాడు. మన కుటుంబాల్లో ఏవి మృతమైపోయిన పరిస్థితులు ఉన్నాయో, ఏవి నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఏవి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో దావీదు ముందుగా చూసి తన కుటుంబాన్ని ఎలాగూ కట్టుకోగలిగాడో, పరిశుద్ధాత్మ చేత మన కుటుంబాలను, మన పరిస్థితులను మనము కట్టుకుందుము గాక. ఆమేన్.